భారత ప్రజాతంత్ర యోజన సమైక్య కడప జిల్లా వర్క్ షాప్ ఈ నెల 17వ తారీఖున బద్వేలు పట్టణంలో జరుగుతుందని, ఈ వర్క్ షాప్ ను జిల్లాలోని డివైఎఫ్ఐ యువజన రంగం నాయకులు పాల్గొని జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్షుడు ముడియం చిన్ని అన్నారు. స్థానిక బద్వేలు పట్టణంలోని సుందరయ్య భవనం నందు డివైఎఫ్ఐ బద్వేలు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వర్క్ షాప్ ను జయప్రదం చేయాలని కరపత్రాలు ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ కడప జిల్లా అధ్యక్షుడు ముడియం చిన్ని మాట్లాడుతూ, బద్వేలు పట్టణం నందు ఈ నెల 17వ తారీఖున జరిగే వర్క్ షాప్ నకు జిల్లా నలుమూలల నుంచి డివైఎఫ్ఐ నాయకత్వం హాజరవుతారని అన్నారు. ముఖ్యంగా యువత ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వాలు ఇచ్చిన హామీల అమలు కోసం చర్చించడం జరుగుతుందన్నారు. డివైఎఫ్ఐ సుదీర్ఘ పోరాట ఫలితంగానే డిఎస్సీ పడింది అన్నారు. ఖాళీ పోస్టుల భర్తీ కోసం అనేక పోరాటాలు సాగించామని, భవిష్యత్తులో కూడా నిరుద్యోగ యువత పక్షాన నిలబడి పోరాడతామని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, కడప ఉక్కు పరిశ్రమ, రాయలసీమకు బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ కేంద్రం ఇవ్వడంలో తీవ్ర జాప్యం వహిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరుతున్నామని వారన్నారు. భవిష్యత్తు కార్యాచరణ రూపొందించడం కోసం ఈ వర్క్ షాప్ జరుగుతుందని, ఈ వర్క్ షాప్ ను జయప్రదం చేయాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ బద్వేలు పట్టణ అధ్యక్షులు కార్యదర్శులు ఎస్కే మస్తాన్ షరీఫ్, గంగనపల్లి నాగార్జున, డివైఎఫ్ఐ పట్టణ మహిళా కో కన్వీనర్లు నాగేశ్వరి, నాగలక్ష్మి, ఉపాధ్యక్షులు యు ఆంజనేయులు, యువరాజ్, సహాయక కార్యదర్శి ఇమాన్యుయల్ తదితరులు పాల్గొన్నారు.